బ్రాండ్ అంబాసిడర్ గదరన్న కూతురు ఒక 2 వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. మనకు చాలా గర్వకారణం గదరన్న కూతురు రావడం. వేదిక మీద పెద్దలందరికీ వందనాలు. వేదిక కిందున్న అన్నలు, అక్కలు, చెల్లెలు, పెద్దలు, ప్రెస్, మీడియా అందరికీ వందనాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గుమ్మడి నర్సన్న అద్భుతమైన మూవీ, ఆయన ప్రాక్టికల్గా ఉండి తన అనుభవాలని చెప్పి నిజాలను చెప్పి నిజాలనే స్క్రీన్ మీద చూపెట్టాలి, అది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి రానున్న తరానికి అని అన్నగారు ఈ మూవీ రావడం చాలా ఆనందంగా ఉంది. గద్దరన్న రాసిన పాట మీకోసం పాడతాను. ఆ పాట ఎంత అద్భుతమో ఈ మూవీకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా వేసి వచ్చినమ్మా ఓటమ్మా 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 నిన్ను బిర్యానీ కమ్ముకుంటి ఓటమ్మా 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 నిన్ను బీరుబాటులమ్ముకుంటి ఓటమ్మా 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 నిన్ను కులానికి అమ్ముకుంటి ఓటమ్మా 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 నిన్ను అంగట్లో నిలబెడితే ఓటమ్మా. కానీ మన గుమ్మడి నర్సన్నను చూస్తే నాలాంటి చిగురిస్తున్న రాజకీయ నాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకం. నర్సన్న గారు 1983లోనే కులం పేరు చెప్పకుండా, మతం పేరు చెప్పకుండా, బీరుబాటలు బిర్యానులు పంచకుండా మానవ సమాజం మనుషుల కష్టాలను మనం తీర్చాలి, మానవత్వం ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి అని నిరూపించాడు మనకు. అందుకే పెద్దలు నర్సన్న గారికి ఎంతో ఎంతో ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అన్నలు, చెల్లెలు, అక్కలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.